హలో స్టూడెంట్స్, ఐఎమ్ ప్రకాష్, చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ యాక్టింగ్ యాజ్ అకాడమిక్ అడ్వైజర్ అండ్ మాస్టర్ మైండ్స్. రీసెంట్గా వచ్చినటువంటి సిఎంఏ ఇంటర్ లేదా ఫైనల్ ఎగ్జామ్స్లో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. సో మీరు అసలు ఏ రీజన్తో ఫెయిల్ అయ్యారు, ఇప్పుడు ఏం చేస్తే మీరు డిసెంబర్లో జరగబోయే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు అని ఎన్లైటన్ చేయడమే ఈ వీడియో యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అండి. అందుకనే చివరి వరకు వాచ్ చేయండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుస్తాయి. అన్నిటికంటే ముందు అసలు రీసెంట్ రిజల్ట్స్లో మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారు అని కూర్చొని ఏమన్నా అనలైజ్ చేసుకున్నారా, ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నారా? గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్, క్వాలిఫై అయిన వాళ్ళందరూ పెద్ద గొప్పోళ్ళేం కాదు, ఫెయిల్ అయిన వాళ్ళందరూ తక్కువ వాళ్ళేం కాదు. సో మీకు సక్సెస్ రావాలి అంటే మీ రీజన్స్ ఏంటి ఫెయిల్యూర్కి తెలుసుకోవాలి, దాన్ని సెటరేట్ చేసుకోవాలి. అప్పుడే ఖచ్చితంగా నెక్స్ట్ అటెంప్ట్లో క్వాలిఫై అవుతారు. ఆ రీజన్స్ తెలుసుకోకుండా వాటిని సెటరేట్ చేసుకోకపోతే మీరు ఎన్ని అటెంప్ట్స్ రాసినా కూడా క్వాలిఫై అవ్వలేరు. మరి నాకున్నటువంటి ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో జనరల్గా సిఎంఏ కోర్స్లో స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అని నేను చెప్తానండి. నేను ప్రధానంగా అబ్జర్వ్ చేసిన రీజన్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్కి అసలు క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ గురించి ఐడియా లేదు. కోచింగ్ జరుగుతున్నంతసేపు వాళ్ళు కనీసం పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ చూడని కూడా చూడట్లేదు. మీరు సిఎంఏ ఇంటర్ గనక చూస్తే సిఏ ఇంటర్ రేంజ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, సిఎంఏ ఫైనల్ గనక చూస్తే సిఏ ఫైనల్ రేంజ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో మన దురదృష్టం ఏంటంటే చాలా కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కనీసం వాళ్ళ మెటీరియల్స్ని అప్డేట్ చేయట్లేదు, వాళ్ళ కోచింగ్ ప్యాటర్న్ అప్డేట్ చేయట్లేదు, స్టూడెంట్స్ని ఎన్లైటన్ చేయట్లేదు. పాపం స్టూడెంట్స్ కూడా అసలు పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ చూడరు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనకి ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ సరిపోతుంది, ఈ కోచింగ్ సరిపోతుంది అని అనుకుంటున్నారు. వన్స్ ఎగ్జామ్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళకి ఇచ్చిన కోచింగ్ ఎంత సబ్స్టాండర్డ్, ఎంత పూర్ క్వాలిటీ అని. సెకండ్ రీజన్ ఏంటంటే పాపం చాలామంది సబ్స్టాండర్డ్ మెటీరియల్స్లో ప్రిపేర్ అవుతున్నారండి. ఎగ్జామ్ స్టాండర్డ్స్ ఈ రేంజ్లో ఉంటే వాళ్ళ ప్రిపరేషన్, వాళ్ళు ప్రిపేర్ అవుతున్న మెటీరియల్స్ ఈ రేంజ్లో ఉంటున్నాయి అంటే చాలా గ్యాప్ ఉంది. సో అదొక రీజన్ అండి స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడానికి. వాళ్ళు గుడ్డిగా నమ్మేస్తున్నారు ఈ మెటీరియల్ చదువుకుంటే నేను క్వాలిఫై అయిపోతాను. నేను చాలామంది స్టూడెంట్స్ నాకు మెయిల్స్ పెడుతుంటారు, సార్ జస్ట్ 100 పేజెస్ మెటీరియల్ ఈ చదువుకుంటే పాస్ అయిపోతామంట కదా. అదంతా ఓల్డెన్ డేస్ అండి. ఇప్పుడు రీసెంట్ క్వశ్చన్ పేపర్స్ అలా లేవు. నన్ను నమ్మొద్దండి, మీరు ఒక్కసారి మీరు చదువుతున్నటువంటి మెటీరియల్ పక్కన పెట్టుకోండి, మొన్న జూన్లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ పక్కన పెట్టుకోండి. ఆ క్వశ్చన్ పేపర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ మీరు చదివిన మెటీరియల్లో ఉన్నాయా లేదా? లేదు అనుకున్నప్పుడు ఎందుకు ఆ మెటీరియల్ కంటిన్యూ చేస్తున్నారు? ఎంతసేపటికి స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే సిఎంఏ ఇన్స్టిట్యూటే ఈసారి క్వశ్చన్ పేపర్ కష్టంగా ఇచ్చాడు, అంతేగాని వీళ్ళు చదువుతున్న మెటీరియల్ సబ్స్టాండర్డ్గా ఉందనే విషయంలో అర్థం చేసుకోవట్లేదు. సో దయచేసి రియలైజ్ అవ్వండి. అండ్ థర్డ్ మేజర్ రీజన్ ఏంటంటే స్టూడెంట్స్ ఎలాంటి మైండ్ సెట్లో ఉంటున్నారంటే స్టడీ మెటీరియల్ నుంచి కాపీ పేస్ట్ చేసి ఇచ్చేస్తాడంట కదా, కాబట్టి ఇవి మగ్గప్ చేసేసుకుంటే చాలా మనం క్వాలిఫై అయిపోతాం. అదంతా గతం అండి, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. మీరు కొత్త ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయడానికి రెడీగా ఉండాలి. మా ఫ్యాకల్టీ క్లాసెస్ చెప్పారు, మేము అవి చదువుకున్నాం, ఎగ్జామ్కి వెళ్ళాం, అలా రాలేదు పబ్లిక్ ఎగ్జామ్లో, ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ అవుతారు. మీరు కొత్త ప్రాబ్లమ్స్ని కూడా హ్యాండిల్ చేయడానికి వీలుగా మీ స్కిల్ సెట్స్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి. అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేటప్పటికి ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ ఉండట్లేదండి. పాపం చాలామంది 10th ఇంటర్మీడియట్ డిగ్రీలో లాగా చివరి 2 months చదివితే చాలు, చివరి 1 month చదివితే చాలు. ఎస్, స్టూడెంట్స్ చదువుతున్నారు, డైలీ 10 to 12 hours చదువుతున్నారు, బట్ లాస్ట్ 1 month, లాస్ట్ 1.5 month అలా కుదరదండి. ఇక్కడ ప్రొఫెషనల్ కోర్సెస్లో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్ మేజర్ రీజన్ అండి, చాలామంది కనీసం ఎన్ఎఫ్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయట్లేదు. సో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చూడండి, సో అక్కడ ఉన్న ప్రతిదీ కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే ఇంపాసిబుల్. మరి వాళ్ళు ఎలా చేయగలిగారు? ప్రాక్టీస్. మీరు అప్పీర్ అవ్వబోయేది రిటన్ ఎగ్జామ్ అండి, ఓరల్ ఎగ్జామ్ కాదు. మరి మీకు ప్రాక్టీస్ అంటే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయాలి కదా. ఏ ఎగ్జామ్స్ లేకుండా మీరు ఎలా పబ్లిక్ ఎగ్జామ్లో పర్ఫామ్ చేస్తారు? అన్ఫార్చునేట్లీ ఈ సిఎంఏ ఇంటర్ కానీ ఫైనల్లో కానీ చాలామంది వాళ్ళు రాసే ఒకే ఒక ఎగ్జామ్ ఏంటంటే పబ్లిక్ ఎగ్జామ్, ఇంకే ఎగ్జామ్స్ రాయట్లా. ఒకవేళ ఎగ్జామ్ రాసినా ఆ క్వశ్చన్ పేపర్స్ పబ్లిక్ ఎగ్జామ్ స్టాండర్డ్స్లో ఉండట్లేదు. స్టూడెంట్స్ కనీసం చెక్ చేసుకోవట్లేదు నేను రాస్తున్న క్వశ్చన్ పేపర్స్ పబ్లిక్ ఎగ్జామ్ స్టాండర్డ్స్లో ఉన్నాయా లేదా అని. సో ఒకవేళ మీరే క్వశ్చన్ పేపర్స్ చేసుకున్నారనుకోండి, సర్ప్రైజ్ ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది? వెరస్ పబ్లిక్ ఎగ్జామ్లో కొత్త క్వశ్చన్స్ కూడా వస్తాయి, ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. ఒకవేళ మీరు మంచి క్వాలిటీ ఉన్న క్వశ్చన్ పేపర్స్తో ఎగ్జామ్ రాసినా వాల్యుయేషన్ చేసుకోవట్లేదు. ఒకవేళ వాల్యుయేషన్ చేసుకున్నా మీరు ఏం మిస్టేక్స్ చేశారో తెలుసుకొని ఆ మిస్టేక్స్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలనే దాని మీద ఎటువంటి స్ట్రాటజీస్ ఉండట్లేదు. అండ్ సిక్స్త్ రీజన్ అండి సెలెక్టివ్ ప్రిపరేషన్.
సో చాలామంది స్టూడెంట్స్ ఇప్పటికీ కూడా ఎలాంటి మిస్బిలీఫ్లో ఉంటున్నారంటే ఈ 20 క్వశ్చన్స్ చదువుకుంటే చాలు, ఈ 30 క్వశ్చన్స్ చదువుకుంటే చాలు, ఈ 100 పేజీల మెటీరియల్ చదువుకుంటే చాలు. ఆ రోజులు ఇప్పుడు లేవండి. ఇప్పుడున్న సిఎంఏ ఎగ్జామ్ స్టాండర్డ్స్ని మీరు రీచ్ అవ్వాలంటే 60% ఆఫ్ ద సిలబస్ మీద మీకు స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉండాలి, 20% సిలబస్ మీద మోడరేట్ నాలెడ్జ్ ఉండాలి, ఇంకో 20% మీరు చాయిస్ తీసుకున్నా పర్లేదు. సో జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకొని ఎగ్జామ్కి వెళ్తామనంటే అది కుదరదు. సో గుర్తుపెట్టుకోండి, మీరు అలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకొని వెళ్తే మెజారిటీ ఎగ్జామ్స్ మీరు బాగానే రాస్తారు, కానీ ప్రతి గ్రూప్లో ఒక పేపర్ ఖచ్చితంగా ఛాలెంజింగ్గా ఇస్తాడండి. రిమెంబర్, ఆ ఒక్క పేపర్ కనుక మీరు ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా గ్రూప్ ఫెయిల్ అవుతారు. బట్ అది ఏ పేపర్ వస్తుందో మనకు తెలియదు కాబట్టి అన్నీ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. సో అగ్రిగేట్ ప్రాబ్లం కూడా రావడానికి రీజన్ అదే. కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యే స్ట్రాటజీస్ కొంచెం మార్చుకోండి. నేను కొన్ని రీజన్స్ కవర్ చేశానంటే మీకు ఇంకేదన్నా రీజన్స్ తెలుసుంటే ఎస్ మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచెప్పండి, నేను రిప్లై ఇస్తాను. సార్ మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒక వన్ స్టాప్ సొల్యూషన్ ఏమైనా చెప్తారా? ఎస్, మాస్టర్ మైండ్స్ వాళ్ళు ఆఫర్ చేసేటువంటి స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో మేము చేసేది ఏంటంటే మీకు ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ ఇస్తాం. ఆ షెడ్యూల్ని బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వాలి. ఆ షెడ్యూల్ కూడా చాలా సైంటిఫిక్గా మేము డిజైన్ చేస్తాం. ప్రతి రివిజన్ ఎగ్జామ్కి కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ సిలబస్ ఉండేటట్టుగా మేము డివైడ్ చేసి ఇస్తాం. సో డైలీ 10 to 12 అవర్స్ సీరియస్గా మీకు స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తాం. బెంచ్కి 2 స్టూడెంట్స్ మాత్రమే మేము అలౌ చేసి దూరంగా కూర్చోబెట్టి స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తాం. ఈవెన్ మా నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు స్టడీ అవర్స్ సీరియస్గా జరిగేట్టుగా చూడడానికి. మీరు కనుక బోత్ గ్రూప్స్ రాస్తుంటే వీక్లీ 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. అదే మీరు సింగిల్ గ్రూప్ రాస్తుంటే కనుక వీక్లీ 1 రివిజన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ పబ్లిక్ ఎగ్జామ్ స్టాండర్డ్స్లో మీకు క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేసి ఇస్తాం. ఒక సెట్ ఆఫ్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీకు సజెస్ట్ ఆన్సర్స్ ఇస్తాం. సో దట్ మీరు చేసిన మిస్టేక్స్ ఏంటో మీరు వెంటనే తెలుసుకోవచ్చు. మీరు రాసిన ఆన్సర్ పేపర్స్ మీకు వాల్యుయేషన్ చేసి మళ్ళీ మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎగ్జామ్లో మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటో మీకు ప్రజెంటేషన్ టిప్స్ మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. అండ్ మా సర్వీసెస్ అన్నీ కూడా December 6th వరకు మీకు కంటిన్యూ చేయడం జరుగుతుంది. జనరల్గా మా స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ అనేది చాలా పాపులర్ అండి. చాలా స్టేట్స్ నుంచి కూడా మాస్టర్ మైండ్స్కి జాయిన్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ సర్వీస్ మాకు గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, తిరుపతి, కర్నూలు అండ్ నెల్లూరు బ్రాంచెస్లో అందుబాటులో ఉందండి. సో ఎవరైతే ఇలా మేము ఫిజికల్గా స్టడీ అవర్స్కి రాలేము అనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు మాస్టర్ మైండ్స్ టెస్ట్ సిరీస్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సేమ్ ఇదే ప్యాటర్న్, కాకపోతే మీరు ఇంట్లో ఉండి ఎగ్జామ్స్ రాస్తారు. సో ఆన్సర్ షీట్స్ మాకు పంపిస్తే మేము వాల్యుయేషన్ చేసి మీకు మార్క్స్ తెలియచెప్తాము. అండ్ ఆన్సర్ పేపర్స్ కూడా మళ్ళీ మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీకు సజెస్ట్ ఆన్సర్స్ కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. మాస్టర్ మైండ్స్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ అది మీరు ఇన్స్టాల్ చేసుకుంటే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది. మీరు పర్చేస్ చేసుకొని ఇవే ఎగ్జామ్స్ మీరు ఇంటి నుంచి కూడా రాయొచ్చు. మరి ఇప్పటి వరకు మనం స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటో చూసాం. కొంతమంది స్టూడెంట్స్కి ఏమనిపిస్తుంది అంటే, సార్ మీరు ఎగ్జామ్స్ పెడతారు, మేము రాస్తాం, అంతా బాగానే ఉంది, బట్ సిలబస్ కొంచెం బ్రీఫ్గా రివైజ్ చేసి డైలీ ఒక 4 hours 5 hours క్లాసెస్ చెప్పి మిగతా 6 to 7 hours మాకు చదువుకోవడానికి ఛాన్స్ ఇస్తే అప్పుడు ఇంకా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనుకునే వాళ్ళు ఉన్నారు. డోంట్ వరీ అండి, మీకోసం మేము డిజైన్ చేసింది ఈఓ బ్యాచ్, ఎగ్జామ్ ఓరియంటెడ్ బ్యాచ్. అంటే ఇది అటు స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్, క్రాష్ బ్యాచ్, ఈ రెండిటి యొక్క కాంబినేషన్ అనుకోవచ్చు. ఎవ్రీడే మీకు 4 to 5 hours క్లాసెస్ ఉంటాయండి. మీరు రాయబోయే రివిజన్ ఎగ్జామ్ యొక్క సిలబస్ మేము బ్రీఫ్గా రివైజ్ చేస్తాం. దాని తర్వాత మీకు డైలీ ఒక 6 to 7 hours చదువుకునే ఛాన్స్ ఇస్తాం. మీరు కావాలనుకుంటే సింగిల్ గ్రూప్ జాయిన్ అవ్వచ్చు, బోత్ గ్రూప్స్ జాయిన్ అవ్వచ్చు. మీకు క్విక్ రిజల్ట్స్ రావాలంటే సింగిల్ గ్రూప్ జాయిన్ అవ్వండి, మీకు ప్రిపరేషన్ టైం ఎక్కువ వస్తుంది. సో ఒక్కొక్క గ్రూప్ యొక్క సిలబస్ మేము 140 నుంచి 150 అవర్స్లో మీకు మా ఫ్యాకల్టీ మెంబర్స్ ఫేస్ టు ఫేస్ క్లాసెస్లో మీకు టీచ్ చేయడం జరుగుతుందండి. అంటే ఒక్కొక్క పేపర్ ఒక 30 to 40 అవర్స్లో మీకు రివిజన్ చేయడం జరుగుతుంది. సో సిఎంఏ ఇంటర్కి, సిఎంఏ ఫైనల్కి సపరేట్ బ్యాచెస్ ఉంటాయండి. అండ్ త్వరలోనే ఈ ఈవో బ్యాచ్లో మేము ఏదైతే క్లాసెస్ చెప్తామో అవి రికార్డ్ చేసి మన యాప్లో కూడా సేల్కి పెట్టడం జరుగుతుంది. క్లాసెస్ 100% ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి సో అదర్ స్టేట్స్ నుంచి వచ్చే స్టూడెంట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. మీరు కావాలంటే స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ వరకే జాయిన్ అవ్వచ్చు, లేదా కావాలనుకుంటే ఈవో బ్యాచ్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఈ ఈవో బ్యాచ్లో క్లాసెస్ అనేవి August 31st నుంచి మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. సార్ అసలు ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ ప్రకారం ఎందుకు చదువుకోవాలి, మాకు నచ్చినట్టుగా మేము చదువుకోవచ్చు కదా. సో ఏ పని అయినా సరే మనం టార్గెట్ పెట్టుకొని ఎంత టైం అయితే అలాట్ చేయాలనుకుంటామో అంత టైంలో అయిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 90 chapters ఉన్నాయి ప్రిపేర్ అవ్వాల్సినవి, 90 days ఉన్నాయి. ఊరినే ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ చెప్తున్నాను ఎగ్జాంపుల్. అంటే రోజుకు ఒక చాప్టర్ చదవాలి.
సో నేనేం చేస్తున్నాను, ఒక మైల్ స్టోన్స్ లాంటివి క్రియేట్ చేస్తున్నాను. అంటే రివిజన్ ఎగ్జామ్స్లో ప్రతి 3 రోజులకి మీరు 3 చాప్టర్స్ కంప్లీట్ చేయాలి అని ఒక మైల్ స్టోన్ మీకు ఇస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే ఆ 3 డేస్లో మీరు ఆ 3 చాప్టర్స్ని కంప్లీట్ చేయడానికి అవసరమైతే డైలీ ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రాగా కష్టపడతారు. సో యాక్చువల్గా నేను ఆ టార్గెట్ ఇవ్వలేదనుకోండి, మీకు చాలా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను అలాంటి షెడ్యూల్ ఇవ్వలేదనుకోండి, ఒక చాప్టర్ మీరు 3 డేస్లో కూడా ప్రిపేర్ అవుతారు. అయినా సరే మీరు ఏమనుకుంటారు, అబ్బో నేను చాలా బాగా చదివాను, 3 డేస్లో చాప్టర్ అయిపోయింది. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే లెక్క ప్రకారం మీరు ఒక రోజులోనే చదవాలి, దాన్ని 3 డేస్ చదివారు. సో అంటే 2 డేస్ మీరు వేస్ట్ చేశారు. సో ఎప్పుడైతే మీరు ఒక షెడ్యూల్ని ప్రిపేర్ అవుతారో ఇలాంటి వేస్టేజ్ అనేది లేకుండా మీరు చాలా ఫోకస్డ్గా ప్రిపేర్ అవ్వచ్చు. మరి అలాంటి షెడ్యూల్ మీ అంతటి మీరు ప్రిపేర్ చేసుకుంటే ఏమాత్రం స్టిక్ ఆన్ అవుతారో మీకంటూ సొంత ఎక్స్పీరియన్సెస్ ఉంటాయండి. ఎర్లియర్ రోజుకోసారి షెడ్యూల్ మనం మారుస్తాం. అదే మాస్టర్ మైండ్స్లో అయితే కనుక మేము సైంటిఫిక్గా షెడ్యూల్ ప్రిపేర్ చేసి ఇస్తాం, అందరికీ యాక్సెప్టబుల్గా షెడ్యూల్ ప్రిపేర్ చేసి ఇస్తాం. కాబట్టి మీరు బ్లైండ్గా దాన్ని ఫాలో అయిపోవచ్చు. చాలామంది స్టూడెంట్స్కి ఉండే ఒక డౌట్ ఏంటంటే, సార్ ఒక సబ్జెక్ట్ ఒక 1 వీక్, ఒక సబ్జెక్ట్ ఒక 1 వీక్ అలా ప్రిపేర్ చేయండి సార్, షెడ్యూల్ చాలా బాగుంటుంది. అలా ప్రిపేర్ చేస్తే నాకు చాలా అడ్వాంటేజ్, ఎందుకంటే ఎక్కువ ఎగ్జామ్స్ కండక్ట్ చేయక్కర్లా. కానీ ప్రాబ్లం ఏంటంటే అలా ఒక సబ్జెక్ట్ తర్వాత ఒకటి ప్రిపేర్ చేయాలంటే ఒక రోజంతా మీరు ఒకే సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి. నెంబర్ 2, మీరు ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతూ ఉంటారు, ఇంకొక సబ్జెక్ట్ మీద మీకు భయం వేస్తూ ఉంటుంది, అరే ఆ సబ్జెక్ట్ ఇంకా స్టార్ట్ చేయలేదే. మూడోది, ఎప్పుడైతే మీరు ఒక సబ్జెక్ట్ 1 వీక్ అని టార్గెట్ పెట్టుకుంటారో ఫస్ట్ 3 డేస్ ఎలా అనిపిస్తుంది అంటే మనకి చాలా టైం ఉంది, బిందాస్గా నిదానంగా చదువుకోవచ్చు అని ప్రతిరోజు పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తారు. అదే మనకి రివిజన్ ఎగ్జామ్స్లో ప్రతి 3 రోజులకు ఒకసారి ఒక ఎగ్జామ్, దాంట్లో ఒక 3-4 సబ్జెక్ట్స్ కవర్ చేసినప్పుడు ప్రతిరోజు మీరు ఒక 1-1.5 అవర్ తర్వాత సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వచ్చు. సో మా రివిజన్ ఎగ్జామ్స్ అనేవి ఒక మైల్ స్టోన్స్ లాంటివి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు యూట్యూబ్లో కూడా చెక్ చేసుకోవచ్చు అండి, ఫర్గెటింగ్ కర్వ్ అంటారు. మీరు ఏది చదివినా మీకు మ్యాక్సిమం గుర్తుండేది 1 మంత్ మాత్రమే. మీరు ఎప్పుడైతే ఒక సబ్జెక్టు కష్టపడి 1 వీక్లో కంప్లీట్ చేశారు అనుకుందాం, 1 మంత్ తర్వాత మీరు ఖచ్చితంగా మర్చిపోయి తీరుతారు. అదే ఒక రివిజన్ ఎగ్జామ్ షెడ్యూల్లో మేము ఏం చేస్తామంటే క్యూములేటివ్ టెస్ట్ చేస్తాం, సెమీఫైనల్స్ లాంటివి కండక్ట్ చేస్తాం, గ్రాండ్ ఎగ్జామ్స్ లాంటివి కండక్ట్ చేస్తాం. ఆటోమేటిక్గా మీరు మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. లేదు సార్ నాకు ఈవో బ్యాచ్లో చెప్పేటువంటి బ్రీఫ్ రివిజన్ కాదు, నాకు చాలా డీటెయిల్డ్గా కోచింగ్ కావాలి, అప్పుడు పని చేయండి, మీరు మాస్టర్ మైండ్స్ ఆన్లైన్ క్లాసెస్ యాప్, ఆండ్రాయిడ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో సిఎంఏ ఇంటర్ అండ్ ఫైనల్ రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి, పర్చేస్ చేసుకోండి. మీకు పేపర్ వైజ్ కొనుక్కోవచ్చు, గ్రూప్ వైజ్ పర్చేస్ చేసుకోవచ్చు, ఈవెన్ టెస్ట్ సిరీస్ కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. లేదు సార్ నాకు చాలా తక్కువ కాస్ట్లో కూడా కావాలనుకుంటే మన దగ్గర మంత్లీ పేమెంట్ మోడ్ లేదా సబ్స్క్రిప్షన్ మోడ్లో వీడియోస్ ఉంటాయి, అవన్నీ కూడా మన యాప్లో ఉంటాయి. అలానే మన వెబ్సైట్ mastermindsindia.comలో కూడా ఇవన్నీ దొరుకుతాయి. సో మన ప్రత్యేకత ఏంటంటే అటు ఇంటర్ కానీ ఫైనల్ కానీ తీసుకుంటే 1400 అవర్స్ మీకు టాప్ నాచ్ కంటెంట్ ఇస్తాము. సో పబ్లిక్ ఎగ్జామ్స్ స్టాండర్డ్స్ని చాలా ఈజీగా మీరు మీట్ అయ్యే విధంగా మా మెటీరియల్స్ ఉంటాయి, మా వీడియోస్ ఉంటాయి. ఐసీఎంఏ సోర్సెస్ మేము 100% కవర్ చేస్తాం అందరిలానే. బట్ మిగతా ఇన్స్టిట్యూట్స్తో పోల్చుకుంటే మా దగ్గర మీకు వచ్చే బోనస్ ఏంటంటే అటు సిఏ ఇంటర్, సిఏ ఫైనల్లో ఉన్నటువంటి ఏవైతే మీ ఎగ్జామ్స్ని మీట్ అవ్వడానికి కాన్సెప్ట్స్ కావాలో అవి కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఆటోమేటిక్గా మీరు పబ్లిక్ ఎగ్జామ్ స్టాండర్డ్స్ని రీచ్ అవ్వచ్చు. అటు 100% ఇంగ్లీష్లో, అలానే ఇంగ్లీష్ ప్లస్ తెలుగులో సపరేట్గా రికార్డ్ చేసిన కంటెంట్ మీకు దొరుకుతుంది. అండ్ మా ఫ్యాకల్టీ ఎవరు కూడా రికార్డింగ్ థియేటర్స్లో రికార్డ్ చేయరండి, రికార్డ్ చేసేదంతా కూడా ఫేస్ టు ఫేస్ క్లాసెస్లో. అండ్ దీనివల్ల మీకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఇలాంటి బెస్ట్ కంటెంట్ మీరు కావాలంటే మన వెబ్సైట్లో కానీ మన యాప్లో కానీ పర్చేస్ చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే జస్ట్ మాస్టర్ మైండ్స్ మెటీరియల్ వర్క్ కూడా పర్చేస్ చేయొచ్చు అండి, సిఎంఏ ఇంటర్ కానీ ఫైనల్ కానీ. సో మనం మెయిన్ మెటీరియల్ ఇస్తాము, వర్క్ బుక్ ఇస్తాం. సో మెయిన్ మెటీరియల్లో ఉన్నదంతా కూడా ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు. వర్క్ బుక్లో దానికి సిమిలర్గా క్వశ్చన్స్ ఉంటాయి, అవి మీరు ఓన్గా ఆన్సర్ చేయాలి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఎగ్జామ్లో ఒక కొత్త క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ చేయగలరు. కొంచెం ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఇలాంటి కొత్త ప్రాబ్లమ్స్ని కూడా మీరు ఆన్సర్ చేస్తే ఎగ్జామ్ చాలా ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు. డోంట్ వరీ, మాకు మెయిన్ మెటీరియల్లో ఉన్న వాటికి మీకు డీటెయిల్డ్ సొల్యూషన్స్ ఇస్తాం, వర్క్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్కి కూడా డీటెయిల్డ్ సొల్యూషన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకున్న కొన్ని సెలెక్టివ్ బ్రాంచెస్లో హాస్టల్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంటుంది. అండ్ మీరు ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే రీసెంట్గానే సిఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ స్టార్ట్ అయిందండి ఫర్ June 25 అటెంప్ట్. త్వరలోనే మనకు సిఎంఏ ఫైనల్ August 31 నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. మీరు ఫ్రెష్గా కోచింగ్ తీసుకొని June 2025 అటెంప్ట్ కూడా మీరు కావాలంటే ప్లాన్ చేసుకోవచ్చు.
సార్ మీరు ఇవన్నీ చెప్తున్నారు, అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళ దగ్గర సర్వీసెస్ అన్ని బెస్ట్ అనే చెప్తాయి, మరి మాస్టర్ మైండ్స్లో ఇచ్చేటువంటి సర్వీసెస్ బెస్ట్ అని మేము ఎలా నమ్మాలి? చాలా సింపుల్ అండి, రిజల్ట్స్ చూడండి. సో ఇప్పటి వరకు సిఎంఏ కోర్స్లో మా స్టూడెంట్స్ 16 టైమ్స్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారండి. ఇప్పటి వరకు కేవలం సిఎంఏ కోర్స్లో మా స్టూడెంట్స్ సాధించిన ఆల్ ఇండియా ర్యాంక్స్ 1048 క్యుములేటివ్ ర్యాంక్స్ అండి. అలానే రీసెంట్గా వచ్చినటువంటి జూన్ 2024 అటెంప్ట్ రిజల్ట్స్లో మా స్టూడెంట్స్ 39 ఆల్ ఇండియా ర్యాంక్స్ అచీవ్ చేశారండి. ఇది 39th ర్యాంక్ కాదండి, 39 టోటల్ ఆల్ ఇండియా ర్యాంక్స్ అండి, ఇంక్లూడింగ్ ఫస్ట్ ర్యాంక్ అండ్ థర్డ్ ర్యాంక్ అండి. సిఎంఏ ఫైనల్లో ఫస్ట్ ర్యాంక్, సిఎంఏ ఇంటర్లో థర్డ్ ర్యాంక్. అలానే డిసెంబర్ 2023 సిఎంఏ ఇంటర్ అండ్ ఫైనల్ రిజల్ట్స్ కనుక చూస్తే మా స్టూడెంట్స్ ఏకంగా 85 ఆల్ ఇండియా ర్యాంక్ సాధించారండి, ఇంక్లూడింగ్ సెకండ్ ర్యాంక్ ఇన్ సిఎంఏ ఫైనల్ అండ్ ఫిఫ్త్ ర్యాంక్ ఇన్ సిఎంఏ ఇంటర్. ఈ రిజల్ట్స్లో మీకు క్లారిటీ వచ్చేసి ఉండాలండి మాస్టర్ మైండ్స్లో ఎలాంటి సర్వీసెస్ మేము ఇస్తాము అని చెప్పి తెలుసుకోవడానికి. సో మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కావాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి ఒక వీడియో మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి యూజ్ అయ్యింది అనుకుంటే కనుక షేర్ చేయండి. అండ్ ఈ వీడియో పట్ల మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచెప్పండి. అండ్ అవసరమైతే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ కామెంట్స్ని బేస్ చేసుకొని నేను చేస్తానండి. ఆల్ ది బెస్ట్.